హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ సొంత రాష్ట్రంలో కాకుండా, అంటే మీరు ఏ స్టేట్కి అయితే లోకల్ అవుతారో ఆ స్టేట్లో కాకుండా వేరే ఏ ఇతర స్టేట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నా అది స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కూడా అవ్వచ్చు. ఈ రెండు కౌన్సిలింగ్స్ ద్వారా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు తప్పకుండా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ 3 స్టేట్స్ లో కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ని అడుగుతూ ఉన్నారు. అయితే తమిళనాడు స్టేట్ లో మీరు బి కేటగిరీకి లేదా ఎన్ఆర్ఐ కేటగిరీకి 15% నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలోనే మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే కర్ణాటక, కేరళ స్టేట్స్ లో అయితే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ స్టేట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు, అది కేవలము బి కేటగిరీ సీటు, ఎన్ఆర్ఐ కేటగిరీ సీటు మాత్రమే కాదండి. ఈవెన్ మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ కాలేజెస్ అడ్మిషన్ పొందినా సరే ఈ 3 రాష్ట్రాల్లో తప్పనిసరిగా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకుని ఉంటే మంచిది. ఇది పెద్దగా కాస్ట్ కూడా ఉండదు కాబట్టి ముందే మీరు అప్లై చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు రిపోర్టింగ్ టైంలో చాలా ఈజీగా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ తమిళనాడు, కర్ణాటక, కేరళకి ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ రోజు మీకు చూపిస్తాను. ఇది తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ద ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు, అంటే ప్రస్తుతానికి ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కౌన్సిలింగ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ నేమ్స్ మాత్రమే ఉంచారు. కానీ ఇక్కడ మీరు డేటా ఫిల్ చేసేటప్పుడు పీజీ, అలాగే ఎంఎస్, ఎంటీ, పీజీ డిగ్రీ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ట్రై చేయండి. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అప్లై చేసుకుని పెట్టుకోండి. లేదంటే ఒకవేళ ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వకపోతే ఎప్పుడు ఇది యాక్టివేట్ అయితే అప్పుడు మీరు తప్పకుండా అప్లై చేసుకుంటూ ఉండండి. ఇది కర్ణాటక స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి వెబ్ పేజ్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటక. మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో కర్ణాటక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని టైప్ చేసినా కూడా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అలాగే తమిళనాడు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అంటే ఓపెన్ అవుతుంది. అది పెద్ద కష్టమే కాదండి. వాటికి లింక్స్ అక్కర్లేదు, లేకపోతే సైట్ నేమ్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. అలాగే కేరళకు సంబంధించినటువంటి హెల్త్ యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది. ఇక్కడ కూడా క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా పీజీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే కర్ణాటక స్టేట్ కి అప్లై చేసినప్పుడు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అదే మీరు తమిళనాడుకి లేదా కర్ణాటకకి అప్లై చేసినట్లయితే డెఫినెట్ గా మీకు వారం నుండి ఒక 15 డేస్ కూడా టైం పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే మీ యొక్క అకాడమిక్ డాక్యుమెంట్స్ తో పాటుగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ ని కూడా అరేంజ్ చేసుకోండి. అంటే మీరు చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ బి కేటగిరీ, సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ వీటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో తప్పకుండా వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. అర్థమైంది కదా. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా, లేదా టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115 ఈ నెంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.